నుంచి ఎంతో పోరాటం ఎస్సీలు ఈరోజు సుప్రీంకోర్టు మీరు ఎట్లా? ఇది వాస్తవానికి పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ విజయంగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించే దగ్గర నుంచి మొదలు పెడితే పేదలు అట్టడుగు వర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దామనే ఒక ఉద్దేశమే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ అది. పేద బతుకులను ధనవంతులుగా చేసే డిఎన్ఏనే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆనాడే ఉషా మేరా కమిషన్ వేసి ఏదైతే వర్గాలు నిజానికి కూడా అట్టడుగున్న వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేదో దాన్ని ఉద్దేశం పెట్టుకునే ఫస్ట్ లోకూర్ కమిషన్ పంజాబ్ లో వేసి పంజాబ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా వర్గీకరణ అమలు చేసి దాని తర్వాత రామచంద్ర కమిషన్, దాని తర్వాత మళ్ళీ ఉషా మేరా కమిషన్, ఆ కమిషన్ ద్వారా ఉషా మేరా కమిషన్ పూర్తి స్థాయిగా దళితులకు తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ జరిగి వారందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని ఏదైతే ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఈ రోజు తీర్పు వెలువడడం, రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ లో తప్పకుండా వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పడం, ఇవన్నీ కూడా వాస్తవానికి కలిసి వచ్చిన అంశాలు. తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మాదిగలకు కలిసి అంశాలు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ లో కూడా ఏబిసిడి వర్గీకరణ ప్రకారమే తప్పకుండా వర్గీకరణ వచ్చిన తర్వాత ఏబిసిడి వర్గీకరణతోనే వస్తుంది రిజర్వేషన్ అనేది. తప్పకుండా అన్ని బలంగా కూడా కుదరనే ఈ వర్గీకరణ అనేది అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతుంది. అయిన తర్వాత అధికారులతోనే రాబోయే అన్ని నియామకాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జై కాంగ్రెస్! ఈ యొక్క మాదిగల ఉద్యమం 1994లో ప్రారంభం కాలే సోదరులారా. రాష్ట్రం మొత్తం వినాలే, దేశం మొత్తం వినాలే. 1982 నుంచి మొదలు పెడితే బెంగళూరులో మొదటిసారి, ఆ తర్వాత హైదరాబాద్ లో కనీసం 10 సార్లు ఆ రకంగా అరుంధతీయ బంధుసేవ మండలి, ఆదిజాంబు అరుంధతీయ ఫెడరేషన్ ఏర్పడి మాదిగలకు కిరాయి ఇండ్లు కూడా ఇవ్వని పరిస్థితులలో ఒక 3-4 సంవత్సరాలు ఇచ్చేసిన ఆ సందర్భంలో, ఈ యొక్క ఉద్యమానికి ఊతమిచ్చిన ఆ సందర్భంలో స్వర్గీయులైనటువంటి టివి నారాయణ, టిఎన్ సదాలక్ష్మి గారు, ఆనాడు ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ శ్రీరాములు గారు, అదే విధంగా ఎన్ వెంకటస్వామి గారు, అదే విధంగా మరి లక్ష్మీదేవమ్మ గారు, ఆర్ కృష్ణస్వామి గారు, సి నారాయణ గారు, ఈ యొక్క నేను ప్రత్యక్ష సాక్షిని 50 సంవత్సరాల్లో గాంధీ భవన్ లో నేను వైస్ చైర్మన్ గా ఎస్సీ విభాగానికి ఉన్నటువంటి వాడిని, వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వాడిని. కానీ ఈవేళ భారతదేశంలో ఈవేళ వర్గీకరణకు మూల పదాలు ఎక్కడన్నా ఉన్నాయంటే అది కాంగ్రెస్ వేసినటువంటి బీజమని, కాంగ్రెస్ సోనియమ్మ ఇచ్చినటువంటిదని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటిదని మీరందరూ గుర్తుంచుకోవాలని ఈవేళ మరి తొక్కిపెట్టి ఈవేళ బీజేపీ ఇస్తుందని అన్నారు. కానీ ఈవేళ బీజేపీ ఇచ్చిందా? సుప్రీంకోర్టు ఇచ్చిందా? కానీ బేసేది ఉషా మేరా కమిషన్, రామచంద్ర కమిషన్, లోకో కమిషన్, ఈ 3 కమిషన్ల పథకమే ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు మూల బీజాలని మనవి చేసుకుంటూ ఇచ్చినటువంటి 7 మందిలో 6 మంది న్యాయమూర్తులు మాదిగ సమాజానికి అన్యాయం జరిగిందని
మేము కలలు కానీ నిజాం కాలేజీలో 1994లో విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో లక్ష్మీదేవమ్మ గారు, ఎన్ వెంకటస్వామి గారు, కోనేరు రంగారావు గారు, ఆ దాంట్లో యువ నాయకుడిగా ఆదిజామారంతో అధ్యక్షుడిగా వేదికల మీద ఉన్నాం. అప్పుడు వచ్చి మందకృష్ణ మాదిగా వాళ్ళందరూ ప్రేక్షలు కూర్చున్న ఆ సందర్భం. ఆ తర్వాత నేను ఎంఆర్పిఎస్ లో పెద్ద సాక్షిని, నేను సలహాదారు కూడా తర్వాత ఉన్నటువంటి వాని కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి 190% కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ తీసుకున్న చొరవ కాబట్టి సోనియమ్మ గాంధీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అభిమానులకు, రాజనరసింహ గారికి, దామోదర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా యువ నాయకుడు సింహ గర్జన చేస్తూ నేను సాధిస్తానని, పార్టీ అధ్యక్షుడిగా నేను సాధిస్తానని, ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రి అయినటువంటి వారు వచ్చిన 10 నిమిషాల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన ఆ సందర్భంలో మేము చేతులెత్తి మొక్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు అన్ని సంఘాలు కూడా ముఖ్యమంత్రి గారికి, జానారెడ్డి గారికి, అదే సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేయాలని పిలిపిస్తున్నారు. 30 ఏళ్ళ నుంచి కష్టపడి ఎస్సీలు ఎంతో కష్టపడి ఎంతో అమరుల త్యాగాలు కూడా జరిగినాయి. ఈ రోజు ఎట్లా స్వాగతిస్తున్నాను? ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో 40 ఏళ్ల పోరాటంలో సదాలక్ష్మమ్మ గారు మొదలుపెట్టిన ఈ ఉద్యమాన్ని, ఆ క్రమంలో అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది మాదిగ బిడ్డల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ వర్గీకరణ అంశాన్ని మాదిగ సమాజం ఒక పక్కన సంతోషిస్తూనే ఈ యొక్క సంతోషాన్ని ఒక అన్నదమ్ములుగా ఏబిసిడి వర్గీకరణని విభజించుకొని ఎవరి వాటా వాళ్ళు తీసుకోవడం వరకు జరిగినటువంటి ఈ తీర్పు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని మొత్తం మాదిగ సమాజం ఈరోజు అర్చిస్తూ ఉంది. దీంట్లో భాగస్వాములు, ఇన్ని సంవత్సరాలుగా జరిగిన ఈ పోరాటంలో భాగస్వాములైన వివిధ రాజకీయ పార్టీలకి, ఉద్యమకారులకి, ప్రతి ఒక్కరికి దూరంగా ఉండి కూడా మాకు సపోర్ట్ చేసినటువంటి అనేక సామాజిక వర్గాలకు కూడా పేరు పేరున మా ఉద్యమంలో అడుగడుగున మా పోరాటానికి చేదోడు వాదోడుగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో సపోర్ట్ చేసిన ప్రతి వర్గానికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే క్రమంలో ఏబిసిడి వర్గీకరణే కాదు, భవిష్యత్తులో మాదిగ సమాజం రాజకీయ చైతన్యం దిశగా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ఈ ఉద్యమంతో మాదిగలు రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి ఈ రోజు నుంచి ప్రభుత్వంలో భాగస్వాములం అవుతూనే మాదిగ సమాజాన్ని అభివృద్ధి పరుచుకుంటూ రాజకీయంగా కూడా మేము అనేక వర్గాలను కలుపుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. అన్నా, మన సీఎం గారు అసెంబ్లీలో ఇప్పుడు వేసే జాబులకు కూడా వర్గీకరణ ప్రకారమే చేస్తామంటారు. మీరు ఎట్లా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వారు ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడట్లే మాదిగల గురించి. వారు ఏ సందర్భంలోనైనా, వారు ఎక్కడ మాట్లాడినా మాదిగ సమాజానికి జరిగిన ప్రతి అన్యాయాన్ని, ఆయన గ్రామం నుంచి అనేక కష్టాలు బాధల నుంచి వచ్చినటువంటి వ్యక్తి గనక, మాదిగ సమాజానికి అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం గనక, తన ఆ సామాజిక వర్గ నాయకుడే గనక, మాదిగలు పడిన ప్రతి అవమానాలు, బాధలు, అణచివేతలు తెలిసిన వ్యక్తి గనక తన చిత్తశుద్ధిని ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాకుండా ఈ రోజు ముఖ్యమంత్రి కావడంతోనే సుప్రీంకోర్టుకి దామోదర్ రాజనరసింహన్న గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యేలను మేధావులను పిచ్చి పంపించి ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ వర్గీకరణ అంశాన్ని తక్షణమే పరిష్కరించుకునే విధంగా మనం పోరాడదామని అందరికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఖచ్చితంగా అదే విధంగా విషమేర కమిషన్ వేయించినటువంటి సోనియా గాంధీ గారికి, ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, జానారెడ్డి గారికి మాదిగ సమాజం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాం. థ్యాంక్ యూ. నుంచి మాదిగలు ఎంతో కష్టపడితే కానీ ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ స్వాగతిస్తారన్న. ఎస్సీ వర్గీకరణ ఏర్పడడానికి చాలా సంతోషకరం. దానికి ఇంతకుముందే గాంధీ భవన్ లో కూడా సంబరాలు చేసుకోవడం జరిగింది. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాదిగలపై ఇంత ప్రేమ చూపినందుకు, మాదిగలపై ఇంత దృష్టి సారించి, మాదిగలంటే అభిమానించే యనమల రేవంత్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి కూడా తెలియజేస్తూ, యనమల రేవంత్ అన్న గారికి, ముఖ్యమంత్రి గారికి మా మాదిగలందరూ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు.